హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం పదండి. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. అలానే దుల్కర్ పూజా హెగ్దేతో చేస్తున్న శ్రీశ్రీ మూవీ నుంచి కూడా ఈ రోజు ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు. శ్రీ విష్ణు రామాభిరాజ్ తో చేయబోతున్న మూవీలో సాక్షి మాడోల్కర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. సాక్షి ఆల్రెడీ రోషన్ కనకాలతో మోగ్లీ సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా ఈ మూవీ నుంచి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బ్లాస్ట్ మూవీలో కనిపించిన అభిరామి గారు ఇందులో కీ రోల్ చేయబోతున్నారు. ధనుష్ చేస్తున్న ఓం పార్ట్ 1 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ రజనీకాంత్ గారు చేస్తున్న ధర్మన్ మూవీలో రుక్మిణి వసంత్ ఒక కీ రోల్ చేస్తుందని కోలీవుడ్ లో న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. మొన్న నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆదర్శ కుటుంబం మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే తను హీరోగా చేస్తున్న సౌండ్ ఇంజనీర్ మూవీ నుంచి కూడా ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న రాకా మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని వచ్చే నెల నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీ సీక్వెన్సెస్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది మూవీ. రీసెంట్ గా MCU నుంచి ఫేజ్ 7 అప్డేట్ అయితే వచ్చేసింది భయ్. ఇందులో చాలా మటుకు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి, కానీ నన్ను అట్రాక్ట్ చేసింది అయితే 3 మూవీస్ భయ్య. అందులో ఫస్ట్ వచ్చేసరికి వరల్డ్ వార్ హల్క్ మూవీ భయ్య. దీనికోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ తర్వాత బ్లాక్ ప్యాంథర్ 3. ఇందులో కొత్త బ్లాక్ ప్యాంథర్ గా డేవిడ్ జాన్సన్ కనిపించబోతున్నాడని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది మార్వెల్. అండ్ 90s కిడ్స్ కి నాస్టాలజియా మూవీ అయిన గోస్ట్ రైడర్. నాకు తెలిసి ఈ మూవీ కోసం అందరూ ఎదురు చూసి అలసిపోయి ఉంటారు. ఇప్పుడు అప్డేట్ వచ్చింది దీని మీద. రీసెంట్ గా ప్రాజెక్ట్ హెయిల్ మేరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రయన్ ఇందులో గోస్ట్ రైడర్ గా కనిపించబోతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలన్నీ 2028 లోనే రిలీజ్ అవబోతున్నాయి. వరల్డ్ వార్ హల్క్ అయితే నమ్మకం పెట్టుకోకండి, అది ఎప్పుడు వస్తుంది అని మాత్రం తెలియదు. విజయ్ సేతుపతి గారు మణిరత్నం గారితో చేయబోయే మూవీలో సాయి పల్లవి అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. కానీ ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు మనం అయితే వేచి ఉండాల్సిందే. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేస్తూ ప్రీతి పగడాల నటిస్తున్న 418 మూవీ రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ ఇది పోస్ట్ పోన్ అయింది. మూవీ కూడా చెప్పిన టైంకి వస్తుందో రాదో అనే సంగతి చూడాల్సింది. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.